लोक प्रधानस्य जगन्नाथ विख्यातानि महात्मनः ऋषिभिः परगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रवेदव्यासो महामुनिः चन्दो सृष्टं ततो देवो भगवान् देवकी सुतः अमृतां दोत्तरम् अस्य श्रीविष्णो सहस्रनामस्तोत्रः श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्ठं चन्दः श्री महाविष्णु परमात्मा ఋతువులలోకెల్లా చివరి ఋతువు శిశిర ఋతువు మాఘమాసం. అందువల్ల అలాంటి పవిత్రమైన మాసం కోసమే ఆనాడు భక్త మహానుభావుడు ఆయన భీష్ముడు అనేటువంటి వాడు ఈ మాఘమాసం ఆ యొక్క సూర్యుడు మకర రాశి ప్రవేశం చెందిన తర్వాత ఉత్తరాయణం వచ్చిన తర్వాత తన ప్రాణోత్క్రమణ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఆ మహానుభావుడు అంతకాలం శరతల్పగయాతుడై ఉంటూ వచ్చాడు. అందువల్ల దానికి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం. అందుకనే ఈ భీష్మ ఏకాదశి రోజున ఏ మహానుభావుడైతే ఈ ప్రపంచానికి ఈ లోకానికి అంతా కూడా ఆ విష్ణు సహస్రనామం అనేటువంటిది ఆ నోటి ద్వారా ఉచ్చరించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రక్కన నిలుచుకుంటే ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన భీష్ముడు శరతల్పగతుడై ఉన్నప్పుడు ఆయన చెప్పేటువంటి విష్ణు సహస్రనామ ధర్మరాజు బోధించాడు. అలాంటి పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ఏకాదశి. ఈ ఏకాదశి రోజునే ఆయన విష్ణు సహస్రనామాన్ని ఈ ప్రపంచానికి ఈ లోకానికి మనకందరికి కూడా అందజేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు గురించి ఈరోజు భీష్ముడు. ఆ భీష్ముడు అనేటువంటి కేవలం ఆయనకి అది ఒక బిరుదం మాత్రమే. ఆయన పేరు సత్యవ్రతుడు, దేవవ్రతుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి మహానుభావుడు. అంతటి పేరు మహాభారతంలో ఆయనకి ఎంతటి స్థానం ఉన్నదంటే శ్రీకృష్ణ పరమాత్మ తరువాత ఆ మహాభారతంలో చెప్పుకోతగినటువంటి పాత్ర ఎవరయ్యా అంటే భీష్ముడే. అంతకు మించినటువంటి మహానుభావుడు మహనీయుడు మరొక పాత్ర ఆ మహాభారతంలో మనకు కనిపించదు. అది ఆయన యొక్క ప్రత్యేకత. ఆయన జన్మను గురించి తెలుసుకున్నప్పటికీ ఆయన చేసినటువంటి మహోపకారం, ఆ కురు వంశాన్ని నిలబెట్టే దాంట్లో ఆయన చూపినటువంటి ఆ గొప్ప ఉదాత్తమైనటువంటి ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని, ధర్మాన్ని కూడా ఎంతో తరచి చేసినటువంటి ఆ వంశను నిలిపినటువంటి మహానుభావుడు భీష్ముడు. అందుకనే ఆయనకు తన తండ్రి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన చేసినటువంటి త్యాగమునకు భీష్ముడు తన తండ్రి యొక్క రెండవ వివాహము కొరకు ఆ యొక్క సత్యవతి వద్ద దాశరాజు దగ్గరకు వెళితే ఆ దాశరాజు కుమార్తె అయినటువంటి సత్యవతి ఒకప్పుడు ఆమె మత్స్యగంధి, తర్వాత ఆమె యోజనగంధి అయినది. పరాశర మహర్షి యొక్క తర్వాత పరాశర మహర్షి ఆ సత్యవతిని కన్యాత్వంలో సద్యో వివాహం చేసుకొని సద్యోగర్భమున జన్మించినటువంటి వాడే వేదవ్యాసుడు. ఆ మహానుభావుడే మన మహాభారతాన్ని రచించి మనకు దాదాపు 7,07,000 శ్లోకములతో పైన ఉండేటువంటి మహాభారతాన్ని మనకు అందించినాడు. ఆ ఇతిహాసం ఈ ప్రపంచంలో ఈ దేశంలో చూసుకున్నట్లయితే అంత పెద్ద ఇతిహాస గ్రంథం మరొకటి లేదన్నమాట. అటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. ఆ యొక్క సత్యవతి గర్భవాసుడే జన్మించినటువంటి వాడు వేదవ్యాసుడు. ఆ తర్వాత ఆ వేదవ్యాసుడు యొక్క తల్లి అంటే ఆ సత్యవతి ఆ యోజనగంధి అయిన తర్వాత ఆ యోజనగంధిని శంతనుడు చూసి మోహించిన తర్వాత దాశరాజు వద్దకు వెళ్తాడన్నమాట. ఈ దేవవ్రతుడు, ఈ సత్యవ్రతుడు వెళ్ళి అయ్యా మీ యొక్క అమ్మాయిని మా తండ్రి గారికి ఇవ్వాల్సిందని చెప్పి అర్థిస్తాడు దాశరాజు. అంటే నాకేం అభ్యంతరం లేదండి, శంతన మహారాజుకు ఇచ్చేదానికి నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం కూడా లేదు. అయితే నా చిన్న కోరిక ఒకటి ఉన్నది అనేది మాత్రం అంటాడు. అది అంతకుముందే శంతనుడికి చెప్పాడు. అయ్యా శంతనుడే వెళ్ళి ఆ దాశరాజును అంటే అడిగితే అతను అడిగితే మత్స్యరాజును అడిగితే ఆ దాశరాజును అడిగితే ఆయన అప్పుడే చెప్పాడు,
ఈ యొక్క నా కుమార్తె యొక్క గర్భవాసంలో జన్మించినటువంటి కుమారుడికి రాజ్యాభిషేకం చేస్తాను అని చెప్పి మీరు మాట ఇచ్చినట్లయితే నేను వివాహం చేసేదానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి చెప్తాడు. అది విన్న తర్వాత శంతనుడు బాధపడ్డాడు. అది ఎట్లా వీలవుతుందండి? నా కుమారుడు ఒకడు ఉన్నాడు, యువరాజ్య పట్టాభిషేకం చేసుకొని ఉన్నాడు, భీష్ముడు అనేవాడు. ఆ భీష్ముడు కాదు, అప్పుడు దేవవ్రతుడైన వాడు ఉన్నాడు. అందువల్ల నేను అతనికి కాదని ఇక్కడ ఇవ్వడం కుదరదు, అది జరిగే పని కాదు. అంటే అది జరగనట్లయితే నా కుమార్తెను కూడా నీవు ఇవ్వడం జరగదు అని చెప్పి తెగేసి చెప్పాడనమాట దశరథుడు. వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, తన అంతఃపురానికి వచ్చిన తర్వాత, ఏదో పరధ్యానంలో ఏదో దిగులతో ఉన్నటువంటి శంతనుడి యొక్క ఆ యొక్క దీన్ని చూసి, ప్రవర్తనను చూసి ఆయన శంతనుడు ఆ దేవవ్రతుడు చాలా ఆలోచన చేశాడు. ఇంతకాలంగా ఎంతో బాగా ఉన్నటువంటి రాజ్యంలో, సుభిక్షమైనటువంటి రాజ్యంలో తండ్రి గారు ఎందుకు ఈ విధంగా ఏదో విధమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు అనే విధంగా ఆలోచన చేసిన తర్వాత ఆయన మనసుకు అర్థం కాకపోయి అడిగాడనమాట ఒకనొక రోజు తండ్రిని, అయ్యా మన దేశంలో ఏ విధమైనటువంటి లోపాలు లేదు, పరిపాలనలో లోపం లేదు, నీలో లోపం లేదు, ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, జీవిస్తున్నారు, చక్కైనట్టు పరిపాలన జరుగుతున్నది. మరి ఇన్ని ఉన్నప్పటికీ కూడా నీ మనసులో ఏదో కోరిక కొరత ఉన్నట్టుగా అనిపిస్తున్నది, ఏమయ్యా అని చెప్పంటే, అవును నాయన నిజమేను, చూస్తే నువ్వు ఒక్కడిగానే ఉన్నావు, ఒక్కడి కుమారుడే నాకు దక్కావు. ఆ తర్వాత దీనికి మన ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే, ఒక్క కుమారుడు ఉన్నా కుమారుడు లేకపోయిన వాడితో సమానంగానే అవుతుంది కాబట్టి, అనపత్యుడితో సమానం అవుతుంది కాబట్టి, అందువల్ల నీకు తోడుగా ఇంకొకటి ఉండాలనేటువంటి ఆలోచన నాకు కలుగుతున్నది. ఇంకొక విధంగా చూసినట్లు కూడా ఆయన నువ్వు ఎంతో బలపరాక్రమములు కలిగేటువంటి వాడి, ఏ యుద్ధంలోనైనా నీకేదైనా జరగడానికి జరిగినప్పుడు ఆ తర్వాత ఈ రాజ్యానికి వారసుడు ఎవరు ఉంటారు అని ఆలోచిస్తున్నాను అని చెప్పన్నాడు. ఆయన మనస్సులో ఉండేటువంటి ఆలోచన తెలుసుకున్నటువంటి భీష్ముడు వెంటనే ఆయన పురోహితులను మంత్రులను సమావేశపరిచి అందరి చేత ఇదేంది ఈ విధంగా అని చెప్పంటే, ఆయన మనసులో ఉండేటువంటి కోరికను తెలుసుకున్నాడు. ఏంటయ్యా అంటే, ఆ దశరథ దగ్గర ఉన్న కుమార్తె సత్యవతిని ఆయన చూసినట్లు, ఆయన కుమారుడు ఆ విధంగా జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత నేరుగా ఇతనే మన సత్యవ్రతుడే దేవవ్రతుడే వెళతాడన్నమాట. ఆయన దగ్గరికి పోయి, అయ్యా నీ కుమార్తెను మా తండ్రికి ఇవ్వని కోరుతున్నాను అని అడుగుతాడు. ఆయన చెప్పాడు విషయం ఇదండి అని చెప్తే, అట్లయితే మీకు ఆ విధంగా అయితే ఆమె యొక్క గర్భవాసంలో జన్మించేటువంటి పిల్లవాడి నేను ఈ రాజ్యాభిషేకం పట్టాభిషేకం చేస్తాను, మీకేం భయం లేదు అని చెప్పి చేశాడనమాట. మాట చెప్తున్నాను అన్నాడు. అయితే ఆయన దానికి సంతోషపడి, బాగానే ఉన్నది, నీ వరకైతే బాగుంది నాయన, రేపు నువ్వు వివాహం చేసుకొని నీకు పుట్టేటువంటి సంతానం ఏ విధంగా ఉంటుందో నీ మనస్తత్వం అనేటువంటిది లాగా వాళ్ళకు ఉండకపోవచ్చు. ఆ రోజు నాకు రాజ్యం కావాలని అడిగితే మళ్ళీ నా మనవుడికి రాదు కదా రాజ్యం అనేటంటే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీ సందేహం అదా, అయితే దానికి ఇప్పుడే మీ సమక్షంలోనే నేను చేస్తున్నాను ప్రతిజ్ఞ. ఏమని? నేను బ్రహ్మచారిగానే ఉంటాను, నా యొక్క జీవితాంతో బ్రహ్మచారిగానే ఉంటాను, నేను వివాహం చేసుకోనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఆ చేసినటువంటి ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ కాబట్టి, ఆ భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ కాబట్టి అప్పటి నుంచి ఆయన భీష్ముడు అనే పేరు బిరుదుగా ఇచ్చారు. వెంటనే ఆకాశంలో ఉండేటువంటి దేవలోకంలో దేవదమ్ముతులు గౌరవించారు, పుష్పవర్షులు కురిపించారు. ఆ విధంగా తండ్రి కొరకు తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆయన ఎవరంటే సాధారణమైనటువంటి మానవుడు కాదు. అష్టవసువులలో దేవలోకంలో ఉండేటువంటి అష్టవసువులలో ఒకరైనటువంటి చివరి వాడైనటువంటి వాడు ప్రభాసుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు భీష్ముడు. అష్టవసువులు కూడా శాపవశాత్తు ఆ విధంగా అయినారు కాబట్టి, అందులో మత్స్యలోకంలో ఈ భీష్ముడు మాత్రమే చిరకాలం ఉండే విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన భీష్ముడు. ఎందుకంటే అష్టవసువుల్లో 7 మందికి ఉండేటువంటి ఆయుస్సులంతా కూడా ఈయనకిచ్చారు వాళ్ళు, దక్కిన వాళ్ళు వెంటనే అందుకనే గంగాదేవితో ఒక సమయం చేసుకున్నారన్నమాట ఈ అష్టవసువులు. ఆమె ఎప్పుడైతే దేవలోకం నుంచి భూలోకానికి వస్తే, భూలోకంలో ఆమె ఈ విధంగా శంతనుడికి భార్యగా రావాలని వస్తే, అప్పుడు అష్టవసువులు దానిలో కనబడి, అమ్మా తల్లి, నీ గర్భవాసంలో మేము జన్మించేదానికి మాకు అనుజ్ఞ ఇవ్వవలసినది, మీ గర్భవాసంలో జన్మించిన తర్వాత పుట్టినవాళ్ళు పుట్టినట్టుగా మొదలు తీసిపోయి ఆ గంగపాలు చేయవలసినది,
చేస్తే మళ్ళా మా లోకానికి మేము వెళ్తాం, మా శాపవశాత్తు వశిష్ఠుని శాపం వల్ల మాకు కలిగింది కాబట్టి చెప్పంటే అప్పుడు ఆ గంగాదేవి కూడా సరే అని చెప్పి అందరూ కూడా ఎగకపోతే నాకెవరు ఉండరా అంటే ఒకడు మాత్రం ఉంటాడమ్మా, మా ఆయుష్ అంతా కూడా ఆయన పోసుకొని ఉంటాడని చెప్పాడు. ఆయనే మనకు భీష్ముడుగా ఈ రోజు మనకు కనిపిస్తున్నాడు. ఆ విధమైనటువంటి త్యాగ చరిత్ర కలిగినటువంటి వాడు. ఇకపోతే కురువంశంలో వచ్చినటువంటి ఆ యొక్క వంశానికి వచ్చేటువంటి ఆ వంశంలో ఉండేటువంటి ఆ వంశ విచ్ఛేదన కలిగినప్పుడు వెంటనే దాన్ని మళ్ళా ఆ వంశాన్ని కలిపేదానికి చేసినటువంటి ప్రయత్నం, ఆ భీష్ముడు చేసినటువంటి ప్రయత్నం, ఆ ధర్మాన్ని, ఆ ధర్మ సూక్ష్మాన్ని, ఆ ధర్మార్థాలను బాగా తెలుసుకొని తన తల్లి అయినటువంటి పినతల్లి అయినటువంటి సత్యవతికి పుట్టినటువంటి చిత్రాంగద విచిత్ర వీరులు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా ఆ చిత్రాంగదులు వాళ్ళు చిన్నప్పుడే సరిపోతే యుద్ధంలో విచిత్ర వీరుడు అనేటువంటి వాడికి వివాహం చేయాలని చెప్పి కాశీరాజు దగ్గరికి పోయి అంబిక అంబాలిక అనేటువంటి ముగ్గురు కూడా తన యొక్క రథంలో ఎక్కించుకొని వచ్చేస్తాడనమాట భీష్ముడు ఆ కాశీరాజు వెంట. ఎందుకంటే క్షత్రియులకు రాక్షసము గాంధర్వం అనేటువంటి వివాహాలు ఉన్నాయి కాబట్టి ఆ రాక్షసంలో తీసుకుపోతున్నాను, నీకేమన్నా బలం ఉంటే ఎదిరించి గెలుచుకొని కుమార్తెలు తీసుకోమని చెప్పి కాశీరాజు తీసుకొని వచ్చాడు. అందులో అంబా అనేటువంటి ఆమె అంతకుముందే సాల్వరాజును నేను వరించి ఉన్నానయ్యా, సార్వరాజు మనసు ఇచ్చి ఉన్నాను అని చెప్పినా కూడా వినకుండా తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళా ఎక్కడ వచ్చిన తర్వాత ఆమె యొక్క తన యొక్క బాధను తెలుసుకున్నప్పుడు ఆ పురోహితులతో సమావేశమైన తర్వాత అంబను వదిలిపెట్టేసి పంపించి అంబిక అంబాలికలు ఇద్దరికి కూడా వివాహం చేశాడు. విచిత్ర వీరుడితో వివాహం జరిపించాడు. అయితే అక్కడ అంబాలేటువంటి మళ్ళీ సాల్వరాజు దగ్గరికి వెళ్ళింది. సాల్వరాజు దగ్గరికి వెళితే ఆ సాల్వరాజు నేను ఆ రాజుతో కూడా తీసుకుపోయాడు కాబట్టి ఇక నా దగ్గరికి నువ్వు రావద్దు అని చెప్పాడు. అందువల్ల అంబా అనేటువంటి కోపపడింది, శాపం పట్టింది. 3 జన్మలు ఎత్తైనా సరే నిన్ను సంహరిస్తాను అని చెప్పి శాపం ఇచ్చింది అన్నమాట భీష్ముడికి. అందువల్లనే 3వ జన్మలో ఆ శిఖండిగా పుట్టి ఆ శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు ఆ రోజు భీష్ముడిని పడగొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. శిఖండి బాణవులతో అర్జునుడు నేలబడ్డాడు, నేల కూలాడు. అందువల్ల అట్లా జరిపిన తర్వాత ఇక్కడ విచిత్ర వీరుడికి ఏదో ఆయనకు కూడా ఈ అంబికా అంబాలికతో వివాహం జరిగిన తర్వాత ఈ అంబికా అంబాలికలతోనే ఇక్కడే ఉంటూ ఆయన యొక్క ఈ యొక్క ఆ భార్యాలుడైపోయి ఆ ఉండటం వల్ల ఆయనకు కూడా రాజ్యం మీద కాంక్ష తగ్గిపోయి ఆ తర్వాత ఆయన కూడా చనిపోవడం జరుగుతుంది. ఆయన కూడా మరణించడం జరిగిన తర్వాత అంబాలికలు మాత్రమే ఇద్దరే ఉన్నారు. అక్కడ వాళ్ళ కురువంశం అనేటువంటిది అక్కడికి దానికి క్షీణం ఏర్పడుతోంది అన్నమాట. దీనిని ఈ కురువంశాన్ని మరలా తీసుకువెళ్ళాలంటే, ఈ సూత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏమి చేయాలనేది అర్థం కాలేదు సత్యవతికి. ఆ సత్యవతి వెంటనే భీష్ముని పిలిపించి ఏమైనా ఈ విధంగా మన వంశం విచ్ఛిన్నం అయిపోతున్నది, దీన్ని ఏం చేస్తావు అని అడుగుతుంది. దీన్ని ఏం చేస్తావమ్మా మనం ఏదో చెప్తాడనమాట. ఏదో నాకు తెలిసినటువంటి నీతి వాక్యాలు ధర్మవాక్యాలు చెప్తాను, ఆ ప్రకారం చేద్దామమ్మా బాగుంటుంది అంటాడు. అలా కాదు నాయన, అది ఎప్పుడుకో జరిగేది కాదు, ఇప్పుడు అరాచకం అయిపోతుంది. రాజు లేనటువంటి దేశం అరాచకం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి నా మాట విని నువ్వు వెంటనే వివాహం చేసుకో. నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీకు పుట్టేటువంటి సంతానానికి ఈ రాజ్యానికి అధిపతిని చేయి, వారసుడు చేయి నాయన అని చెప్పి కోరుకుంది. వెంటనే అప్పుడు భీష్ముడు అంటాడు, అమ్మా నేను ఆ రోజు తండ్రి గారి కొరకు ఇచ్చినటువంటి మాటను ఏనాటికి తప్పను, ఎప్పటికీ తప్పను. అందువల్ల నా ప్రతిజ్ఞ భీష్మమైనటువంటి ప్రతిజ్ఞను దాన్ని నేను నెరవేర్చుకోవాలి కాబట్టి అది పద్ధతి కాదు, దాన్ని నేను మార్చుకోనని చెప్పి అప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. వెంటనే ఏం చేద్దామంటే దానికి ఎన్నో కొన్ని కథలు చెప్పుకొని వచ్చాడు. ఈ విధంగా ఫలానా విషయంలో ఈ విధమైనటువంటి సమయాలలో మనం లక్షణంగా ఈ విచిత్రవేణి యొక్క భార్యల యొక్క క్షేత్రాలలో సంతానాన్ని కలిగించేటువంటి విధం ఉన్నదమ్మా. పూర్వకాలంలో కూడా ఎన్నో ధర్మాలు చెప్పున్నాయి. వేదంలో ఈ ధర్మం అన్నది వంశం అనేటువంటిది ప్రాధాన్యత. అందువల్ల ఆ విధంగా చేస్తామని చెప్పి ఆ యొక్క తల్లి అనేటువంటి సత్యవతికి చెబుతాడు. సత్యవతి చెబుతుండగానే అప్పుడు తన తల్లి సత్యవతి వెంటనే తన జ్ఞాపకం వచ్చింది. ఆనాడు సత్యోగర్భంలో జన్మించినటువంటి వేదవ్యాసుడు ఆయన వెళుతూ అమ్మా నీకెప్పుడైనా నన్ను చూడాలి అని అనిపించినట్లయితే వెంటనే నువ్వు నన్ను మనసులో స్మరించుకో అమ్మా, మరుక్షణమే నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని చెప్పన్నాడు వేదవ్యాసుడు.
అది గుర్తుకొచ్చింది ఆమెకు. వెంటనే మనస్సులో ధ్యానం చేసుకున్నది. ధ్యానం చేసుకున్న వెంటనే ఆ వేదవ్యాసుడు వచ్చి ప్రత్యక్షమై సాక్షాత్కరించి, అమ్మా ఏం సంగతి బాగున్నావంటే ఒకసారి చూసి సంతోషపడి, నాయనా ఈ విధంగా వచ్చింది, ఏర్పడింది, ఈ సమస్య వచ్చినది, ఈ పెద్ద సమస్య వచ్చినది, ఈ ప్రమాదం సంభవించినది, కురువంశానికే ప్రమాదం సంభవించింది, దీనికి ఎట్లా చేద్దాం, వీళ్ళకి సంతానం కలగాలి, వీళ్ళకి వంశవృద్ధి కలగాలి, దీనికి మార్గం చెప్పమని అడుగుతుంది. అప్పుడు వెంటనే ఉందమ్మా, దానికి మార్గం లేకపోలేదు, దానికి ఒక వ్రతం ఉన్నది, 1 సంవత్సరం పాటు ఆ వ్రతం చేయించినట్లయితే నీ గోడల చేత తప్పనిసరిగా పుత్రులు కలుగుతారని చెప్పి చెప్తాడు. అది కాదు నాయన, అంతకాలం చేసినట్లయితే ఇక్కడ రాజ్యానికి ఉండేటువంటి వాడు ఎవరు లేకపోతాడు, కాబట్టి సద్యోగర్భంలో సద్యోసిదిగా పిల్లలు పుట్టేటువంటి ఆవాసం ఏదైనా చూడమని ఆలోచన చేస్తుంది. అప్పుడు వెంటనే భీష్ముడు కూడా జరిగినటువంటి కథలు ఎన్నో చెప్పి, ఆనాడు పరశురాముడు 27 మార్లు దండయాత్రలు చేసి క్షత్రియ వంశాలంతా సర్వనాశనం చేసి క్షత్రియ స్త్రీలలో అసలు సమస్య గర్భంలో ఉండేటువంటి పిల్లలను కూడా సంహరించిన తర్వాత ఆ క్షత్రియులకు వంశమే క్షీణించిపోయేటువంటి సందర్భంలో అక్కడ క్షత్రియ స్త్రీల యొక్క క్షేత్రాలలో బ్రాహ్మణుల చేత సంతానోత్పత్తి జరిపించారమ్మా. అలాంటి ధర్మం ఎన్నో ఉన్నది కాబట్టి ధర్మం అనేటువంటిది దేవర న్యాయం అంటారు దీన్ని, ఈ దేవర న్యాయం ఒకటి ఉన్నదమ్మా అని చెప్పి తల్లిని ఒప్పిస్తాడు. అప్పుడు వేదవ్యాసుని యొక్క సహకారంతో అంబికకు అంబాలికకు కుమారులు పుడతారు. ఆ విధంగా పుట్టినటువంటి వాడే అంబికకు జన్మించినటువంటి వాడే ధృతరాష్ట్రుడు, అంబాలికకు జన్మించినటువంటి వాడే పాండురాజు. మరి ఈ ఇద్దరు కూడా ఒకడు గుడ్డివాడికి జన్మించాడు, మరొకడు పాండుదేహంతో జన్మించాడు. కాబట్టి ఆమెకు తృప్తి లేకపోతే ఆ సత్యవతికి మరలా పేరుకుంటుంది. అప్పుడు వచ్చిన తర్వాత అంబాలిక ఏం చేస్తుందంటే ఆ వేదవ్యాసుడు యొక్క వికృతమైనటువంటి ఆ రూపాన్ని చూడలేక ఆమె యొక్క దాసికి తన వేషం వేసి ఆభరణాలను ధరించి ఆమెకు ఈ వేదవ్యాసుని పరిచయం చేస్తే ఆమె ద్వారా జన్మించినటువంటి వాడే విదురుడు అనేటువంటి వాడు. భారతంలో మనం చూస్తుంటాం ధృతరాష్ట్రుడు, ఆ తర్వాత పోతే పాండురాజు, విదురుడు. ఈ విదురుడు అనేటువంటి వాడు ఆయనకి రాజ్యాధికారం లేదు. కారణం ఏమంటే ఆయన దాసీపుత్రుడు కాబట్టి రాజ్యాధికారం లేకపోయింది. అయితే విదురుడు ఎంత గొప్పవాడంటే వీళ్ళందరికీ కూడా తెలియనటువంటి విషయాలు, ఎవరికి ధృతరాష్ట్రుడికి ఆ తర్వాత పాండురాజు కూడా తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు విదురుడు. అంత గొప్పవాడు, అంత మంచివాడు. ఆ విదురుడు కూడా పూర్వజన్మలో యముడి యొక్క ఆ అంశయే ఎవరి యొక్క అంశయే విదురుడుగా జన్మించినట్లు మనకు మహాభారతం చెప్తోంది. అక్కడే పోయిన తర్వాత మరి ఆ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా తన స్థితప్రజ్ఞతతో భీష్ముడు స్థితప్రజ్ఞుడై అనుకున్నటువంటి విధంగా ముందుకు సాగాడే గాని ఎక్కడ కూడా చెలించకుండా తాను ఎవరు చెప్పినప్పుడు కూడా తాను అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాడు. ఇక కురువంశంలో చూసినట్లయితే పాండురాజు పిల్లలు పంచపాండవులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పాండురాజు చనిపోతే ఆ మాద్రి కూడా చనిపోతే కుంతి మాద్రి ఇద్దరు భార్యలు కదా పాండురాజు. మాద్రి సరిపోతే ఆ కుంతితో కూడా తీసుకొచ్చినటువంటి ఆ కుంతి 5 చిన్న పిల్లలను తీసుకొస్తే అప్పుడు ఈ యొక్క భీష్ముడే దగ్గర ఉండి ఆయనను పెంచి వాళ్ళను పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి అక్షరాభ్యాసాలు చేయించి అన్ని విద్యలు నేర్పించి చేసినటువంటి వాడు మహానుభావుడు. అందుకని ఇక్కడ కౌరవులు 101 మంది అయితే పాండవులు 5 మంది అయినా కూడా అక్కడ కౌరవుల సభలో ఉంటుంటాడు. కౌరవులకు ఆస్థానంలో భీష్ముడు ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్సంతా కూడా ఆయన ప్రాణమంతా కూడా ఆ పంచపాండవుల మీదనే ఉంటుంది. ఎందుకనంటే తండ్రిని కోల్పోయినటువంటి వారు నిరాధారాలు అయినటువంటి వారు కాబట్టి అలాంటి వాళ్లకు మనం తీసుకురావాలనుకున్నటువంటి నీతి నియమాలు కలిగేటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా పోతే చివరిలో జరిగినటువంటి కురు పాండవ యుద్ధము సంబంధించి కౌరవ పాండవ యుద్ధం రానే వచ్చింది. ఎంతమంది ఎన్ని చేసినప్పటికీ ఎన్ని రాయబారములు సలిపినప్పటికీ కూడా అది ఫలించలేదు. చివరకు శ్రీకృష్ణుని యొక్క రాయబారం కూడా ఫలించలేదు. యుద్ధం సిద్ధమైనది, అందరూ కూడా మోహరించారు. సైన్యాలు 11 అక్షౌహిణుల సౌన్యం ఆ కౌరవులకు ఉంటే 7 అక్షౌహిణుల సౌన్యం పాండవులకు ఉండి కురుక్షేత్రంలో సంగ్రామం ప్రారంభం కాబోతోంది. ఆ పక్క ఆ సైన్యంతో కొంతమంది రాజులల్లా అటు కౌరవుల తట్టు మరి కొంతమంది పాండవుల తట్టు ఉన్నారు. అయితే భీష్ముడు అనేటువంటి వాడు ఈ భీష్ముడు ఆ కౌరవుల పక్షంలోనే ఉండవలసి వచ్చింది. ఎందుకనంటే
ఆ వాళ్ళ యొక్క ధృతరాష్ట్రుల యొక్క ఉప్పు పులుసు తింటూ ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ రోజు పాండవుల పక్షం చేరితే లోకం ఏమనుకుంటుంది, అది ధర్మం కాబట్టి, ధర్మం కాదు కాబట్టి, ధర్మం ఒప్పుకోదు కాబట్టి, అందువల్ల ఆ పక్షంలో ఉన్నాడు. ఆయన శరీరం ఆ పక్షంలో ఉంటుంది, మనస్సంతా కూడా ఈ పక్షంలో పాండవుల వైపే ఉంటుంది. ఎప్పుడు కూడా పాండవుల యొక్క విజయం గురించి ఆయన ఆకాంక్షిస్తూ ఉండేటువంటి వాడు. ఎందుకంటే ధర్మబద్ధులైనటువంటి వాడు పాండవులు, అధర్మానికి బద్ధులైనటువంటి వారు కౌరవులు కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ఆ కాఠిన్యము, వాళ్ళలో ఉండే మనస్తత్వాన్ని ఆయన ఇష్టపడేవాడు కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటే ఉంటూ వచ్చాడు. అయితే దుర్యోధనుడికి మాత్రం ఈ యొక్క భీష్ముడి గురించి అనుమానమే మొదటి నుంచి కూడా. ఎందుకంటే మనం ఎంత చెప్పినప్పటికీ కూడా పాండవుల గురించే చెప్తూ ఉంటాడు, ఏదో సంధి చేసుకోమని చెప్తుంటాడు, ఎందుకు చెప్తుంటాడు అనుకునేవాడు. సరే, మొట్టమొదట యుద్ధం సిద్ధమైంది, అందరూ కూడా మోహరించారు. ఆ సమయంలో అక్కడ కురుక్షేత్రంలో రెండు సేనల యొక్క పక్కన యుద్ధాలు ఉంటే వెంటనే ఆ యొక్క కురుక్షేత్రంలో సైన్యములు రథం మీద కూర్చున్నటువంటి, ఆ రథంలో కూర్చున్నటువంటి ఆ యొక్క వాసుడు వెంటనే దిగి నడిచి వెళుతున్నాడు అనమాట. ఆ సైన్యం కురు సైన్యం వైపు, కౌరవ సైన్యం వైపు పోతూ ఉంటే వెంటనే తన యొక్క తమ్ముడు కూడా వెనకనే వస్తున్నారు. వెనక వచ్చిన తర్వాత ఏందయ్యా చూస్తూ అయిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు ఉన్నాయి. అయిన తర్వాత అక్కడ దిగిపోయిన తర్వాత ముందు మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు. భీష్ముడికి నమస్కారం చేసి, అయ్యా నీ ఆశీస్సులు నాకు కావాలా, మాకు కావాలా మీ ఆశీస్సులు అని అడిగితే, నా ఆశీస్సులు ఎప్పుడే ఉంటాయి ధర్మరాజా, నువ్వు కానీ ఈ యొక్క సమయంలో నా దగ్గరికి రాకపోతే నీకు శాపం పెట్టి ఉండేవాడిని అంటాడు భీష్ముడు. వెంటనే జరిపి మేము విజయం పొందేటువంటి మార్గాన్ని చెప్పమంటాడు. విజయం పొందేటువంటి మార్గం అంటే భీష్ముడు ఉన్నంతకాలం పాండవులు విజయాన్ని పొందలేరు, ఆ విషయం తెలుసు. అందుకనే నేను ఇప్పుడు కాదు, దాని సమయం మరొకసారి పడుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యుద్ధం ప్రారంభంగా అయింది. యుద్ధం ప్రారంభమై 9 రోజులు జరిగిపోయినాయి. 8 రోజులు జరిగిపోయింది. 8 రోజుల్లో కూడా సర్వ సైన్యాధ్యక్షుడుగా భీష్ముడు ఉంటున్నాడు. సర్వ సైన్యాధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా అనుకున్న ప్రకారం ఆయన యుద్ధం చేయడం లేదని ఈ యొక్క దుర్యోధనుడు ప్రతిరోజు భీష్ముడు సూటిపోటు మాటలు అంటూ ఉండేటువంటి వాడు. అది భరించలేకపోతుండేటువంటి వాడు. నేను చేస్తున్నాను కదా యుద్ధం, ఎక్కడ ముగిశాను అని చెప్పి అంటూనే ఉండేవాడు. ఏమి చేసినా కూడా, తాత నువ్వు చేసే యుద్ధం మాకు నచ్చడం లేదు, నువ్వు పాండవుల వైపే, పాండవుల పక్షపాతిగానే ఉన్నావని చెప్పి అంటుంటే, సరే రేపు చూద్దువు కానీ నా యుద్ధం అని చెప్పి చెప్తాడనమాట. 9వ రోజు భీష్ముడు యుద్ధంలో విజృంభించేశాడు. ఆయన విజృంభిస్తుంటే, ఆయన బాణాలు వర్షం కురిపిస్తుంటే, ఆ బాణముల యొక్క వర్ష ధాటికి పాండవులు తట్టుకోలేకపోతున్నారు. పాండవ సైన్యం కుప్పలుగా పడిపోతున్నాయి. ఆ పాండవులు అర్జునుడికి సదా రథసారైనటువంటి శ్రీకృష్ణుడి కూడా బాణాలు సంధిస్తున్నాడు. ఎటు చూసినా బాణాలు గుచ్చేస్తున్నాడు. ఆ బాణాల యొక్క ధాటికి తట్టుకోలేక శ్రీకృష్ణుడి యొక్క శరీరంలో ఉండేటువంటి కవచంలో కూడా చుచ్చుకొని పోయి రక్త ప్రవాహం అయిపోయింది. వెనక తిరిగి చూశాడికి అర్జునుడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆయన బాణముల ధాటికి ఆ రక్తం అంతా గారిపోతోంది, ముఖమంతా వెల్లనైపోయింది, వణికిపోతున్నాడు భయంతో. చూసిన తర్వాత అప్పుడు అర్జునుడిని చూసిన తర్వాత ఒక్కసారి రోషం పెళ్ళుకొని వచ్చింది కృష్ణ పరమాత్మ. ఒక్కసారి రోషం వచ్చుతుండగానే ఆయన వెంటనే ఏం చేశాడంటే, ఆయన ఆయుధం ఎప్పుడు కూడా నేను ధరించను, ఆయుధం చేతపట్టను యుద్ధంలో అని చెప్పిన వాడు కూడా వెంటనే రథంలోంచి కిందికి దూకాడు. రథంలోంచి కిందికి దూకిన తర్వాత ఏం జరగబోతుందా అని చెప్పి నేను పట్టుకున్నాడు తరగి ఆ సమయంలో ఎక్కలేనటువంటి కోపంతో ఇప్పుడే చంపేస్తున్నానని చెప్పి ఆయన ఆ భీష్ముడి మీదకి ఉరికాడు అనమాట. అది చూసినటువంటి అర్జునుడు వెంటనే ఆయన కూడా రథంలో దిగి వెంటనే వెనక్కి లాగుతున్నాడు. అయ్యా నాకు చేస్తాడు. అది ఆ యొక్క సన్నివేశాన్ని ఆ మహాకవి బొమ్మెర పోతన గారు మహాభాగవతంలో రచించినటువంటి చీరు చూసినట్లయితే కళ్ళకు కట్టినట్టు ఉంటుందన్నమాట. అదే ఆ పద్యం కూడా చెప్పి పూర్తి చేస్తాను. భీష్ముడి పైకి కుప్పిల్చి లంఘించు గోపాల గుప్పిల్చి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం వెళ్ళ కప్పి కొనగా ఉరికిలనోర్వక ఉదరములోనున్న జగములు రేగున జగతి కదుల చక్రము చేపట్టి చనుదయమున పైనున్న పచ్చని పటము సార నమ్మితి నాలావు
నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి కుప్పిల్సు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతు విడుము అర్జునాయంచు మద్విశిఖ వృష్టి తెరలి సను తెలుసు దేవుడు దిక్కు నాకు. అంటే ఈ పద్యం పోతన గారు రచించిన ఆయన అందులో తాదాత్వం చెందినటువంటి పద్యం. ఇది భీష్ముడు రక్షించమని కోరుతున్నాడు లేదు కానీ ఆ పోతన గారు నన్ను రక్షించవయ్యా పరమాత్మను కోరుతున్నాడు. మనమందరం కూడా ఆ పద్యంలో భగవంతుడు నీవే మాకు దిక్కు అనే చెప్పాడు. పద్యంగా రచించాడు మహానుభావుడు మహాకవి బొమ్మెర పోతన గారు. రాసిన తర్వాత అప్పుడు అంటాడు అన్నమాట. అప్పుడు చూసి ఇదే సమయంలో 10వ రోజు భీష్ముడు అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకొని శిఖండి బాణములు వేస్తుంటే వెనక నుంచి బాణములు వేస్తుంటే శిఖండి గాని ఎదురొచ్చిందంటే నేను యుద్ధం చేయని దించేస్తానన్నాడు. ఆ సమయంలో పడుతూ ఉంటే ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆ అర్జునుడు వేసేటువంటి బాణములు శరీరంలో గుచ్చుకుపోతుంటే ఆ విధంగా గుచ్చుకుపోయిన తర్వాత ఆ రథం నుండి అలా 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 ఆ బాణములనే అంపశయ్యగా చేసుకొని భూమి మీదకి వరిగిపోయినటువంటి వాడు భీష్ముడు. వరిగిపోయిన తర్వాత వెంటనే అప్పటికే సూర్యాస్తమైనది 10వ రోజు సూర్యాస్తం అయిపోతుంది. వెంటనే వాళ్ళు కౌరవులు పాడవులు 11కు వచ్చేసారు. తాత పడిపోయాడు అది వచ్చి అందరూ చుట్టుమోగిన తర్వాత అక్కడ జరిగింది ఏమరా అంటే అది ఏమైందంటే ఆ చుట్టుమోగిన తర్వాత వెంటనే ఆయన శరీరం అంతా బాణములు ఉన్నాయి కానీ తల దగ్గర మాత్రం బాణములు లేవు. అందుకని తల ఎలా వెనక వేలాడిపోతుంది. నాకు తలగడ కావాలా అని చెప్పి ఆయన అడిగాడు భీష్ముడు. వెంటనే దుర్యోధనుడు పరుషుడు పంపించి దిండ్లు తెప్పిస్తున్నాడు. ఈ దిండ్లు నాకు పనికిరావయ్యా, నేను శరతల్పం మీద ఉన్నావా, నాకు తలగడ ఏర్పాటు చేసేటువంటి వాడు ఒక అర్జునుడు అని చెప్పి అర్జునుడి పిలవమన్నాడు. వెంటనే అర్జునుడు తన బాణముల చేత ఆ తలదిండును తయారు చేసి పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఆ బాణముల యొక్క ధాటికి ఆ వస్తూ ఉంటే వెంటనే ఆయన దాహం వేసింది. ఆయన నోరు ఎండికిపోతున్నది, నాలుగు లాక్కుపోతున్నది, దాహం అంటున్నాడు. వెంటనే పంపించాడు దుర్యోధనుడు తీసుకురమ్మని, నీళ్లు తీసుకురమ్మని, బిందెలు తీసుకురమ్మని. ఈ నీళ్లు చలతల్పగతుడైనటువంటి వాడికి నాకు ఉపయోగపడవు అని చెప్పి అర్జునుడికి సంజ్ఞ చేస్తే వెంటనే అర్జునుడు తన యొక్క పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ పర్జన్యాస్త్రాన్ని భూమిలోకి ప్రయోగించాడు. భూమిని చీల్చుకుంటూ ఆ పర్జన్యాస్త్రం భూలోకానికి వెళ్ళి ఆ పాతాళంలో ఉండేటువంటి గంగను తెచ్చి ఆ యొక్క భీష్ముడి నోటిలో పడేట్టుగా చేసింది. ఆ నీళ్లు తాగిన తర్వాత అరుచుకున్నాడు. ఇది జరిగింది ఎప్పుడు? దక్షిణాయనంలో జరిగింది. దక్షిణాయనంలో జరిగిన తర్వాత ఆయనకు ఉంది కదా, ఆయనకు ప్రాణం ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి అందువల్ల దాన్ని అట్లే ప్రాణాన్ని ఆ తండ్రి గారు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకొని ఉత్తరాయణం వచ్చేంతవరకు చిరతల్పగతుడైనటువంటి వాడు ఆయన అక్కడ ఉంటే తర్వాత ఇంక 10 రోజులు అయిన తర్వాత 8 రోజులు యుద్ధం ఉన్నది. 8 రోజులు యుద్ధం జరిగిపోయిన తర్వాత ఇక మరి ఏకాదశి వస్తున్నదని ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గుర్తు చేశాడన్నమాట. గుర్తు చేసి ఏం చెప్పాడంటే ఏకాదశి ఘడియలు వస్తున్నాయి, ఇక ఆయన ఉండడు, అందువల్ల నువ్వు వెళ్ళు, నువ్వు రాజ్యానికి రాబోతున్నావు, రాజ్యాభిషిక్తుడు కాబోతున్నావు, పట్టాభిషేకం జరగబోతున్నది. ఆ భీష్ముడు అనేటువంటి వాడికి తెలియనటువంటి విషయం లేదు, ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవయా, పోదాం బాగా చెప్పాడు. నేరుగా వెళ్ళాడు. నడుచుకుంటూ పోతే అప్పుడు చూస్తాడనమాట. అప్పుడు తెరతల్పగతుడైనటువంటి వాడు చూచి ఎవరు భీష్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వస్తుంటే ఆయనను ఒకసారి చూసి ఆయన మనస్సులో ఆయన ధ్యానం చేసుకుని ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ పద్యం ఇందాక నేను చెప్పానే, ఆ పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఆనాడు నేను యుద్ధం చేస్తుంటే నీ యొక్క కోపానికి కట్టలు తెగిపోతే ఆ కోపానికి కట్టలు తెగిపోయిన తర్వాత నా మీద విజృంభించి నువ్వు చక్రాన్ని పట్టుకొని ముందుకు వస్తుంటే నేను నీ అర్జునుడు వెనక్కు లాగుతుంటే అదొక్కసారి చూసిన మహానుభావ, నిన్ను మించిన వాడు ఎవడున్నాడా? నేనైనా ఎవడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా ఎవరైనా చివరకు నీలోనే ఐక్యం కావాలి కదా, నీకన్నా నాకు ఎవరు కావాలని చెప్పి హయ్యర్ ఇంకా ముఖ ధూళి దూసర పడి నిస్తాలకోపేతమై వయోధ శ్రమతో బిందువుతమై రాజులు నెమ్మవుతో జయమును పాత్రలకు ఇచ్చిన నా సంసారది చాలా నొచ్చి కోరచ్చు ఆ మహానుభావుణ్ణి నేను అత్యంత శాంతం అని చెప్పి ఆ యొక్క గిట్టల చేత ఎగరగొట్టబడినటువంటి దుమ్ము చేత తల నిండినటువంటి ముంగులతో నిండినటువంటి వాడు
చెమట స్వేద బిందువులతో ముఖం కలిగినటువంటి అందమైనటువంటి ముఖంతో మెరిసిపోయేటువంటి మహానుభావుడు ఆ నల్లనటువంటి శరీర ఛాయ కలిగినటువంటి వాడు ఈ రోజు వస్తున్నాడంటే మహానుభావ నీకన్నా నాకు ఎవరు కావాలా, నువ్వు ఉంటే చాలని చెప్పి ఆ 10వ రోజు ఆయన ఆ ఏకాదశి రోజు ఆయన వస్తూ ఉంటే అలబెట్టుకున్నాడు. ధర్మరాజు ఎన్నో ప్రశ్నలు అడిగాడు, ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. చక్కగా రాజ్యాన్ని పరిపాలించవా అని చెప్పాడు. ఆ తర్వాత అదే సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే ఈ విష్ణు సహస్రనామాన్ని ఆ ధర్మరాజుకు ధర్మోవాచ మనం చెప్తుంటున్నాం, ఆ ధర్మరాజుకు వినిపించాడు. ఆ వినిపించిన విష్ణు సహస్రనామే విన్నటువంటి సంజయుడే 10వ రోజు పూర్తయిన తర్వాత ఈ శరతల్పగతుడైన తర్వాత ఈ 10వ ఏకాదశి రోజున ఆయన చనిపోయిన తర్వాత ఈ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించినటువంటి వాడు భీష్ముడు. ఎందుకంటే దీని గురించి చాలా చెప్పాలనుకున్నాను, మనకు సమయం లేకుండా పోయింది. అదే 6 గంటలు ప్రయత్నం చేసి ఉంటే 7:30 దాకా ఎంతో గంట సేపు పైన చెప్పుకుందాం. కాబట్టి ఇది ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుడిని మనం అనుకుంటున్నామంటే భీష్మ తర్పణం అని చేస్తారు. ఈరోజు భీష్మాష్టమి రోజు కూడా తర్పణం చేస్తారు. అదేంటయ్యా తర్పణం ఏదో తల్లికో తండ్రికో చేస్తారు, ఇంకెవరన్నా దాయాదులు చేస్తారు కదా. భీష్ముడి కంటే ఆయన సాక్షాత్తు దైవ స్వరూపుడు, దేవతలకు తర్పణం చేస్తారు. అదే భీష్మం తర్పయామి ఈరోజు తర్పణం చేస్తారు. ఆ చేసినటువంటి అలాంటి అర్హత కలిగేటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆ యొక్క ఏకాదశి రోజున ఈ విష్ణు సహస్రనామం అంతయిన తర్వాత ఆ నెమ్మదిగా ఆ మహానుభావుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆ శ్రీమన్నారాయణమూర్తిని తలంచుచూదు. ఆయన ప్రాణాలు స్వచ్ఛంద మరణం కదా ఆయనకున్నది. ఆయన స్వచ్ఛంద మరణం ఈ ఉత్తరాయణం ఈ ఏకాదశి ఘడియలు వచ్చేంత వరకు నిలబెట్టుకొని ఆయన తెలిసేంత వరకు చెప్పవలసినంత వరకు విషయాలన్నీ కూడా తన వాళ్ళకు చెప్పి ఆ తర్వాత మహానుభావ నీలోకి నేను చేసుకుంటున్నాను, ఐక్యమైపోతున్నాను అని చెప్పండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఆ పరమాత్మలో లీనపోయినటువంటి మహా పర్వదినం ఈ యొక్క ఏకాదశి. అదే భీష్మ ఏకాదశి. అదే మనం మధ్యాహ్నం ఇక్కడ జరుపుకున్నటువంటి తులసి పూజలు కానివ్వండి, ఎక్కడ ఈ భారతదేశంలోనే కాదు ఈ భారతీయ సంస్కృతి మన హిందూ సనాతన ధర్మం హిందూ సనాతన సంస్కృతి ఎక్కడెక్కడైతే ఉన్నదో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా అన్ని హిందూ సంస్కృతిలో తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే కాదు భారతీయులందరూ కూడా ఈరోజు ఆ మహానుభావాన్ని దర్శించుకొని స్మరించుకొని స్తుతించుకొని ఎన్నో రీతిలో కూడా ఉంటున్నారు. ఎందుకంటే అలాంటి మహానుభావులను ఒక్కసారైనా ఆ భీష్మాని 3 సార్లు విన్నప్పుడు కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు చేయగలిగినటువంటి ఆ యొక్క పెద్ద ఉన్నది. అందుకనే ఇదంతా కూడా మన మహానుభావుడు వేదవ్యాసుడు మనకు అందించినటువంటి వాడు. ఈ కలియుగంలో భగవంతుడు ధ్యానం చేసుకోవాలంటే ఆ వేదవ్యాసుడు మనకి ఇచ్చినటువంటి ఆ భారతము ఆ తర్వాత భాగవతం పురాణాలు అవన్నీ ఇతిహాసాలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాలను ఈ విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి పూజలు కానివ్వండి అన్నీ చేసుకుంటున్నాం. లేకపోతే మన ఈ కలియుగంలో మన కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళమే అయ్యేవాళ్ళం. అలాంటి మహానుభావుడు గురించి 2 విషయాలు మనం మాట్లాడుకునే దానికి ఈ గాయత్రి బ్రాహ్మణ జాగృతి బ్రాహ్మణ సేవా సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు చేస్తూ వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసు. ఎందుకంటే ఆ భీష్ముడు లాంటి స్థితప్రజ్ఞత్వం మనలో కూడా ఉండాలి. ఏదైనా ఒక సంకల్పం అనుకుంటే అది మనం జరిగి తీరేట్టుగా మనం కూడా ఆయన యొక్క అడుగుదాడలో ముందుకు వెళుతూ అంటే ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు కదా మనం కూడా బ్రహ్మచారి కాదు ఆయనలో ఉండేటువంటి మంచి గుణాలు మనం తీసుకోవాలి. ఆ బ్రహ్మచారిత్వానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినప్పుడు కూడా దాన్ని ఎక్కడ కూడా పోనీయకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించినటువంటి మహనీయుడు. అందుకే ఆయన సత్యవ్రతుడు ఆయన దేవవ్రతుడు అనేటువంటి పేరు కలిగేటువంటి వాడు. కాబట్టి ఆ మహనీయుడి గురించి ఈరోజు మనం 2 మాటలు చెప్పుకున్నాం. అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఈ దేవస్థానం నిర్వాహకులు వాళ్ళకు కొంచెం అసౌకర్యం ఏర్పడినప్పటికీ కూడా దయచేసి దీని గురించి చెప్పుకోవడం కాబట్టి అందరూ కూడా దీని గురించి పెద్దగా అందరూ కూడా దీన్ని విష్ణు సహస్రనామం అనేటువంటి పారాయణం చేసేటువంటి వాడు కూడా దయతో మంచి మనసుతో స్వీకరిస్తానని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభోస్త్రిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షద పర్జన్య పృథివీ సత్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణ సంతు వధునః అధనా సంతు జీవాన్ సర్వస్సు
కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యజ సకల పరస్మై నారాయణాయ సమర్పయామి యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ్వర నమోస్తుతే మహేశ్వర నమోస్తే నారాయణ నమోస్తుతే స్వస్తి. నిలబడుకుంటే నాకన్నా పడుకో ఉంటుందని అది సంగతి. అది పక్క రండి రండి పట్టుకోండి. ఎవరెవరే ఇదమ్మా సంతోషం. మంచిదండి. దీర్ఘ సుమంగళి అదే